ఓవైపు భారీ వర్షం, మరోవైపు ఆఫీస్ కి టైం అవుతోంది. వర్షం ఆగేలా లేదు, ఆఫీస్ కి వెళ్లకుండా ఉండటం కుదరదు. అయినా వెళ్లాలని అనిపించటం లేదు. ఎందుకంటే వర్షపు చినుకుల్ని చూస్తేనే భయం. మీరు విన్నది నిజమే. చాలా మంది వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ అదే వర్షం కొంతమందికి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. చినుకుల్ని చూడగానే వారిలో ఆందోళన మొదలవుతుంది. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో ఒంబ్రోఫోబియాగా పిలుస్తూ ఉంటారు. ఈ ఫోబియా రోజువారీ జీవితాన్ని కూడా ఇబ్బందిగా మారుస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో వీరికి సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయట. అసలు ఈ ఒంబ్రోఫోబియా లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోబియా పిల్లలు, టీనేజ్ స్టేజ్ లో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఒంబ్రోఫోబియా లక్షణాలు కొంతమందిలో సాధారణంగా కనిపిస్తే మరికొంతమందిలో తీవ్రంగా ఉంటాయట. వీరు నిరంతరం వాతావరణానికి సంబంధించిన వివరాల్ని తెలుసుకుంటూ ఉంటారట. ప్రయాణాలు చేసే ముందు వర్షం పడే సూచనలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటారట. ఈ భయం ఎంతలా ఉంటుందంటే వర్షం పడినట్లయితే అత్యవసర పరిస్థితుల్లో సైతం బయటకు వెళ్ళటానికి ఆలోచిస్తారట. ఒకవేళ వర్షం ఆగినా కొన్ని గంటల పాటు బయటకు వెళ్లరట. దీంతో రోజువారీ పనుల్ని కూడా సాఫీగా చేసుకోలేకపోతారు. ఈ సమయంలో ఎక్కువగా ఆందోళన చెందటం వల్ల కొంతమందిలో హార్ట్ బీట్ పెరగటం, చెమటలు పట్టడం, వికారం, తల తిరగటం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. వర్షం వల్ల కలిగిన కొన్ని చేదు అనుభవాలు వర్షం అంటేనే భయపడేలా చేస్తాయి. వరదల వల్ల ఆత్మీయుల్ని కోల్పోవటం, తుఫాను వల్ల తీవ్ర ఆస్తి నష్టం జరగటం లాంటి ఘటనలు క్రమంగా ఒంబ్రోఫోబియాకు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది ఓసిడి అని మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉంటారు. వీరు అతి శుభ్రతతో, అతి జాగ్రత్తతో చేసిన పనినే పదే పదే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాన పడితే ఇల్లు అపరిశుభ్రంగా మారినా వారు తట్టుకోలేరు. ఎక్కడా లేని కోపం వచ్చేస్తుంది. అది క్రమంగా ఒంబ్రోఫోబియాగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆందోళనకు సంబంధించిన కొన్ని సమస్యలు వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వారిలో కూడా ఈ ఫోబియా ఉండే అవకాశం ఉంటుందంట. కొంతమందికి నీళ్లంటే మహా భయం. దీన్ని ఆక్వాఫోబియాగా పిలుస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా వర్షాలంటే భయపడే అవకాశం ఉందట. ఈ సమస్యకు సరైన ట్రీట్మెంట్ ఏది ఉండదని డాక్టర్స్ చెప్తున్నారు. థెరపీల ద్వారా ఒంబ్రోఫోబియాని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ మొదలైనవి వర్షం వల్ల కలిగే భయాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెప్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వారికి ఆందోళనను తగ్గించే మందుల్ని డాక్టర్స్ సూచిస్తారట. అయితే వీటిని థెరపీతో కలిపి ఇస్తారట. అలాగే మెడిటేషన్, యోగా మొదలైన వాటి ద్వారా కూడా ఈ ఫోబియాను కంట్రోల్లో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.